2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మీనరాశి వారికి సెప్టెంబర్ 15 తారీఖు నుంచి 30వ తారీఖు వరకు విద్యాపరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా, వ్యాపార పరంగా, ఆర్థికంగా ఎలా ఉండబోతుంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసంలో అనుకూలిస్తున్నాయి? ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో సెప్టెంబర్ 15 దగ్గర నుంచి 30వ తారీఖు వరకు మనం చూస్తే 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చమ్మా. షష్టంలో కేతుగ్రహ సంచారము, సప్తమంలో బుధగ్రహ సంచారము, చంద్రబలము కలిపి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. ప్రతికూలంగా కూడా గ్రహ సంచారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ మాసంలో చాలా జాగ్రత్తగా కష్టాన్ని ఓర్చుకుంటూ ప్రతి విషయంలోనూ ఏదైనా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకనంటే శుక్రబలం లేదు. ఇప్పటి వరకు శుక్రుడు అనేటువంటి ఆయన కూడా మిమ్మల్ని కాపాడారు, కానీ ఇప్పుడు శుక్రబలం వీక్ అయింది కాబట్టి సినీ నాటక కళారంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, నృత్య గీత వాద్యాది రంగాలు లలిత కళల్లో రాణించాలి అని కోరుకునేటువంటి వాళ్ళకి, జన ఆదరణ ఉంటేనే ముందుకు వెళ్తాము లేకపోతే లేదు అని అనుకున్నటువంటి వాళ్ళకి శుక్రబలం తగ్గుతోంది. శుక్రబలం తగ్గిన తర్వాత చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మ్యారిటల్ లైఫ్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త పడాలి. అష్టమంలో కుజగ్రహ సంచారము అనేటువంటిది కనబడుతోంది. దీని మూలకంగా కోర్టు సమస్యలు కానీ, రుణ బాధలు కానీ, కలహాలు కానీ, తగువులు కానీ ఏర్పడే అవకాశములు ఉంటాయి. జాగ్రత్త పడండి. మాట ద్వారా ఎలాంటి నిర్ణయాలు కూడా ఇన్స్టెంట్గా తీసుకోవద్దు, జాగ్రత్త పడాలి. 12వ స్థానంలో రాహుగ్రహ సంచారము అనేటువంటిది ప్రధానంగా ఎడిక్షన్స్ కానీ, అలవాట్లు కానీ ఉన్నటువంటి వాళ్ళకి ఆరోగ్య నష్టము అనేటువంటిది కనబడుతోంది. జూదము, బెట్టింగ్స్, ఏదైనా సరే మితిమీరి డబ్బులు ఖర్చు పెట్టడం కానీ అలవాటుగా ఉన్నటువంటి వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత రూపాయి కూడా నిలబడదు, అన్నీ ఖర్చు అయిపోతాయి. ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వాళ్ళు, ఈ సమయంలో కొత్తవన్నీ ప్రారంభించేటువంటి వాళ్ళు జాగ్రత్త పడాలి అని చెప్పొచ్చమ్మా. సప్తమంలో రవి బలము అనేటువంటిది లేదు, జాగ్రత్తగా ఉండాలి. పనులన్నీ కూడా స్తంభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు అనుకున్న పని 10 రోజుల తర్వాత, 10 రోజులు అనుకున్న పని నెల రోజుల తర్వాత అలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో నిర్లక్ష్యాన్ని వహించకుండా, కష్టానికి ఎక్కడా కూడా తగ్గకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. రాజకీయ నాయకులకైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మాట ద్వారా మాట్లాడి ఏదైనా అవమాన పాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. పదవీ యోగాలు కానీ, అభివృద్ధి కానీ రాజకీయ పరంగా ఇప్పుడు కనిపించడం లేదు. ఇంకా చెప్పాలి అంటే 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది వీళ్ళకి యోగిస్తోందండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే నెగిటివిటీ ఏమున్నా సరే ఈ కేతుగ్రహం అనేటువంటి ఆయన స్పిరిచువల్గా తీసేసుకుంటారు. కేతు స్పిరిచువల్ ప్లానెట్ అండి. స్పిరిచువల్ ప్లానెట్ యోగిస్తున్నారంటే దాని అర్థం ఏంటి అంటే స్పిరిచువల్లీ మీరు గ్రో అవ్వాలి. మీనరాశి అంటేనే స్పిరిచువల్ జోడియాక్ సైన్ అండి. స్పిరిచువల్గా మీరు మంత్రసిద్ధి కానీ, ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేసినట్లయితే కేతువు చాలా యాక్టివేట్ అవుతారు. అంటే మీకున్నటువంటి పాజిటివిటీ, మీకున్న బలం, ఆయుధాలన్నీ కూడా ఇంకా పెరుగుతాయన్నమాట. కేతుగ్రహ బలాన్ని ఇంకా పెంచుకోండి. బుధుడి యొక్క బలం చాలా బాగుంది. ఎవరైతే వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఉంటారో, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, ఈ కామర్స్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కావచ్చు, లేకపోతే స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి ఆశాజనకంగా, అంటే అనుకున్న స్థాయిలో అనుకున్నట్టుగా ఏదో వచ్చింది అన్న పేరుకి ఖచ్చితంగా వస్తాయి. మనీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంటే వచ్చిన డబ్బులు బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వచ్చినట్టుగా వస్తాయి, మళ్ళీ బ్లాక్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే ద్వితీయాధిపతి ధనకారకుడు అష్టమంలో యోగించడం లేదు. దీని మూలకంగా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. తర్వాత ఏమిటి అంటే గురుబలము అనేటువంటిది మీనరాశి వాళ్ళకి లేదు. మీరు 40 రోజులు ఓపిక పట్టగలిగితే 40 రోజుల తర్వాత నుంచి గురుబలం మీకు పెరగబోతోంది. పెరిగిన తర్వాత ధన ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి. అనుకున్న రేంజ్లో మంచి నేమ్ అనేటువంటిది, ఫేమ్ అనేటువంటిది చాలా బాగుంటుంది అని చెప్పొచ్చమ్మా. ఇంకా చెప్పాలి అంటే విదేశీ యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా అనుకున్నవన్నీ సిద్ధిస్తాయండి. విదేశాలు వెళ్ళాలనుకుంటే వెళ్తారు, కానీ అక్కడ సుఖపడలేరు. జాబ్ రాదు, లేకపోతే కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. డబ్బులు ఖర్చు అవ్వడం తప్ప డబ్బు రావడం చాలా కష్టం అవుతుంది. నేర్చుకుందాం అనుకుంటే ఎడ్యుకేషన్ విషయంలో ఆటంకాలు చాలా ఎక్కువ వస్తుంటాయి. ఈ మాసంలో ఎడ్యుకేషన్ విషయంలో, నాలెడ్జ్ గెయిన్ విషయంలో చాలా కేర్ఫుల్గా ముందుకు వెళ్ళాలండి, లేకపోతే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సో భయపెట్టేటువంటిది ఏది కాదమ్మా, జాగ్రత్త పడడం కోసమే ఏదైనా చెబుతూ ఉన్నాను. మీనరాశి వాళ్ళకి మీకున్నటువంటి గొప్ప వరం ఏమిటి అంటే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. మీరు ఆధ్యాత్మికంగా మంత్రసిద్ధి కోసం ప్రయత్నం చేసినట్లయితే చాలా బాగుంటుంది అని చెప్పచ్చు. అండ్ మీరు ఏలినాటి శని అనేటువంటి దాంట్లో ఉన్నారండి. ఈ ఏలినాటి శని యొక్క ప్రభావం తగ్గడానికి రేవతి నక్షత్ర జాతకులైనా సరే, ఎవరైనా సరే, ఎందుకంటే రేవతి నక్షత్రం అనేటువంటి శనీశ్వరుడు యొక్క జన్మ నక్షత్రము.
సో శనికి ప్రతి శనివారము తైలాభిషేకం చేయించడం కానీ, నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం కానీ, అన్నదానం చేయడం కానీ, గ్రహణము యొక్క ఎఫెక్ట్ కూడా వీళ్ళ మీద ఉందండి. ధనం విషయంలో, డబ్బుల విషయంలో చాలా ఎఫెక్ట్ అనేటువంటిది కనబడుతోంది. ఎవ్రీడే ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని చాంటింగ్ చేయండి. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ చాంటింగ్ చేయడం వల్ల మీకు ఫాస్ట్గా సిద్ధిస్తుంది. లేదా శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని కూడా చాంటింగ్ చేయొచ్చు. వీళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చే రోజు, వీళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారం చాలా బాగా కలిసి వస్తుందమ్మా. కలిసి వచ్చే రంగు, పచ్చ రంగు, గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది. కలిసి వచ్చే నెంబర్, నెంబర్ 5 అనేటువంటిది బిజినెస్కి కానీ దేనికైనా సరే, ఎనీ లాటరీస్ దేనికైనా సరే నెంబర్ 5 చాలా బాగా కలిసి వస్తుందండి. ఏ దేవునికి వీళ్ళు ఆరాధిస్తే బాగుంటుందంటారు ఈ మాసంలో? విష్ణుమూర్తి యొక్క ఆరాధన, నారాయణుడి యొక్క ఆరాధన, అది ఏ అవతారమైనా సరే నారాయణుడి యొక్క ఆరాధన శుభప్రదంగా అన్ని కలగజేస్తుందండి. ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటారు? ముఖ్యంగా చెప్పాలి అంటే నవగ్రహాల యొక్క అనుగ్రహం కావాలండి. శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేయండి. శనివారం నాడు కాస్త ఉపవాసం ఉండండి, లేదా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. తీసుకునే నిర్ణయాలన్నీ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. మితిమీరి డబ్బులు ఖర్చు పెట్టవద్దు. ఈ ఎడిక్షన్స్ కానీ వ్యసనాలు కానీ ఉంటే దాని నుంచి బయటికి రండి. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోండి. ఈ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చెక్ చేసుకునే ముందుకు వెళ్ళండి. 12 రాశుల్లో ఎవరైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించి పరిష్కారం చేసుకోవాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క గోచారంతో పాటుగా మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత అక్కడ ఏదైనా దోషాలు ఉంటే, మీకు చాలామందికి అండి సిరి గారు ఏ సమయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక చాలామంది సతమతమగుతూ ఉంటారు. అంటే ఆ సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల అప్పటికప్పుడు ఇబ్బంది పడకపోవచ్చు, కానీ సంవత్సరాల తర్వాత రిఫ్లెక్షన్ వల్ల చాలా ఇబ్బంది పడతారండి. ఇప్పుడు ఇబ్బంది పడేటువంటి కారణం కూడా దానికి బలమైనటువంటి మూల కారణం ఎప్పుడో చేసిన తప్పు అయి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏ నిర్ణయం అయినా సరే, ఎలాంటి సజెషన్ అయినా సరే, ఏదైనా సరే తప్పకుండా పర్సనల్ చార్ట్ చూసి మీకు అన్ని కూడా సందేహాలన్నీ తీరుస్తాను. జాతకంలో ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరించి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.